Good afternoon to you all. మీరందరూ కూడా ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళే కదా? గ్రూప్ 1 అందరు టీఎస్పీఎస్సీ ఏనా? ఓకే. సో ఎంతమందికి మెయిన్స్ అంటే భయం? అసలు మెయిన్స్ ఎలా అవుతుందో, మా వల్ల అవుతుందో కాదో ఇటువంటి భయం ఎంతమందికి ఉంది? రైట్, డన్. మీ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నా హ్యావ్ అన్ ఐడియా. ఓకే, జనరల్గా మెయిన్ స్టూడెంట్స్ దగ్గరికి ఎందుకు వస్తా నాకు తెలుసు. బేసికల్గా మెయిన్స్ ఎలా రాయాలనే భయం. రెండోది ఆ రైటింగ్ ప్రాక్టీస్, క్వశ్చన్కి ఆన్సర్ రాస్తామా లేదా. ముఖ్యంగా గ్రూప్ 1 రాసేవాళ్ళు సివిల్స్ ప్రాక్టీస్ చేసి ఉండరు. మీకు మెయిన్ కాంపిటీషన్ సివిల్స్ మెయిన్స్ రాసేవాళ్ళు, ఆల్రెడీ సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు. దాంతో ఆ భయం అనేది కొంచెం ఉంటుంది. ఐ హ్యావ్ అంటే మీకు ఏం భయాలు ఉన్నాయో, మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓకే, ఫస్ట్ ఇది నమ్మండి. డన్, నాకు మొత్తం తెలిసి నేను ఈ క్లాస్లోకి వచ్చాను ఇప్పుడు. రెండో అంశం సిలబస్. గ్రూప్ 1 మోడల్ క్వశ్చన్ పేపర్స్ అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే దాని మీద టీఎస్పీఎస్సీ వాళ్ళు లాస్ట్ వీక్ ఒక ఇది రిలీజ్ చేశారు, ఒక ఫార్మాట్ రిలీజ్ చేశారు. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను, మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఆ ఫార్మాట్ అంటే ఫస్ట్ 2 క్వశ్చన్లు ప్రతి సెక్షన్లో కంపల్సరీ అని పెట్టి చేశారు. దాని మీద కొంతమంది బయట ఫస్ట్ 2 క్వశ్చన్స్ 2 చాప్టర్ల నుంచి వస్తాయి, ఫస్ట్ 2 చాప్టర్లు, ఇట్లాంటి చాలా పుకార్లు ఉన్నాయి. ఇంకా టీఎస్పీఎస్సీ దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, సో మూడో అంశం ఆన్సర్ రైటింగ్ అనేది ఒక చిన్న స్కిల్, అది ఆర్ట్, అదొక స్కిల్, అదొక ఆర్ట్. అది ఎలా చేయాలి అనే దాని మీద మీకు నేను చెప్పే క్లాస్లో ఫిబ్రవరి 15 నుంచి మే చివరి వరకు ఉంటాయి. నా కంప్లీట్ ఫోకస్ స్క్రిప్ట్ రైటింగ్, ఎస్సే రైటింగ్, పాలిటీ గవర్నెన్స్, స్క్రిప్ట్ రైటింగ్. తర్వాత మీ సబ్జెక్ట్లో నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ నాది కాదు, అలాంటి కాకుండా మిగతా ఎస్ఎన్టీ ఉందనుకోండి, క్వశ్చన్స్ ఎలా వస్తే నాకు ఐడియా ఉంటుంది. అట్లాంటి వాటి తీసుకుంటాను. రోజుకు ఒక 4-5 క్వశ్చన్లు తీసుకుని మీ చేత నేను చెప్తూ ఇలా రాయాలి అని రాపిస్తాను. దానివల్ల ప్రతి ఒక్కళ్ళకి ఎడ్జ్ అనేది వస్తుంది, పక్కా ఎడ్జ్ వస్తుంది. నేను రాసి పెట్టుకోండి 100%. ఎవరైతే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారో యూ విల్ హ్యావ్ అన్ ఎడ్జ్. ఆ క్వశ్చన్స్ కూడా పాత రోజుల్లో క్వశ్చన్స్లా ఉండవు. క్వశ్చన్ ఫార్మాట్స్ కూడా మారబోతున్నాయి, క్వశ్చన్స్ కూడా కాంటెంపరీగా అవుతాయి. హౌ మెనీ ఆఫ్ యూ అటెండెడ్ ఎస్టర్డేస్ ఎకానమీ ఎగ్జామ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్? క్వశ్చన్స్ చూసారా క్వశ్చన్ పేపర్లో? సార్ మీకు ఆన్సర్స్ చెప్పుంటారు కదా, వినేష్ సార్, ఆ మోడల్లో క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఓకే, క్వశ్చన్స్ విల్ బి లైక్ ఇంతకుముందు సింగిల్ సెంటెన్సెస్, డైరెక్ట్ క్వశ్చన్స్ అలా ఉండే, అవి తక్కువ ఉంటాయి. ఈసారి కొంచెం కాంప్లెక్స్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు కొంత ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి కొంత ఐడియా ఇస్తాను, అది ఎలా ఉంటుంది, సిలబస్లో ఎట్లా చదువుకోవాలి అనే దాని మీద ఒక ఐడియా ఇస్తాను. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే సిలబస్ నేర్చుకోవడం వేరు, నేర్చుకోవడం అనేది 50% అయితే క్వశ్చన్స్కి ఆన్సర్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. 50% సిలబస్ అంటే 50% సిలబస్కి ప్రయారిటీ ఉంటే 50% ఆన్సర్ రైటింగ్ అనే స్కిల్ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. ఎవరైతే ఈ స్కిల్ని చేశారో వాళ్ళు మాస్టర్ అవుతారు దీన్ని. సో అసలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఉదాహరణకి ఎస్ఏ పేపర్ తీసుకుందాం. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. మీకు ఎస్ఏలో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటి ఉంది. తర్వాత ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అనే ఒక టాపిక్ ఉంది. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనేది ఒకటి ఉంది. తర్వాత హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ ఉంది. డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ ఉంది. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఉంది. రైట్, ఇప్పుడు మీకు టీఎస్పీఎస్సీ వాళ్ళు మొన్న ఎన్ని పదాల్లో ఎస్సే రాయాలో క్లారిటీ ఇచ్చారు. ఎన్ని పదాల్లో రాయాలని చెప్పారు? 1000 words ఒక్కొక్క ఎస్సే. మొత్తం ఎన్ని ఎస్సేలు రాయాలి? 3.
అదే యూపీఎస్సీ అయితే 2 ఎస్ఏలు అరౌండ్ 1200 వర్డ్స్. సో యూపీఎస్సీ కన్నా మీరు ఫాస్ట్ రాయాలి. ఓకే, అంటే మనం ఒక 40-50 ఎస్ఏస్ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. మిమ్మల్ని ప్రిపేర్ చేయించే బాధ్యత నేను పర్సనల్గా తీసుకుంటాను. ఓకే, సో ఎటువంటి చెప్పబోతున్నాను క్లాస్లో అనే దాని మీద మీకు ఒక అవగాహన ఇస్తాను. ఇప్పుడు డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఒక 3rd టాపిక్ ఉంది. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఈ టాపిక్లో వాళ్ళు ఎటువంటి ఎస్సే ఇస్తారంటే, బాగా బ్రెయిన్ పెట్టండి, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. దానిలో భారత రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు అని తెలుగులో మీనింగ్. గవర్నర్ పాత్ర, విమర్శలు, సవాళ్ళు అనేది రోజు రోజుకి విమర్శనాత్మకంగా, రోజు రోజుకి కాంట్రవర్సీగా మారుతున్న గవర్నర్ పాత్ర, భారత రాజకీయ వ్యవస్థలో గవర్నర్ పాత్ర. డైరెక్ట్గా ఇదే స్టేట్మెంట్ కూడా క్వశ్చన్ రావచ్చు. ఓకే, జనరల్గా గవర్నర్ పాత్ర గురించి అందరు రాస్తారు, ఎందుకంటే ప్రతిరోజు వార్తల్లో చదువుతున్నారు. బట్ ఆర్టికల్ 163 గురించి, మొన్న తమిళనాడు గవర్నర్ ఎపిసోడ్లో ఆర్టికల్ 175, 176 గురించి, తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి, తర్వాత బిల్లులు గవర్నర్ సంతకం ఆర్టికల్ 200 గురించి, 201 గురించి, అండ్ గవర్నర్ వ్యవస్థ గురించి అంబేద్కర్ గారు ఏమన్నారు, ఇవన్నీ కలిపి రాస్తే మీకు మార్కులు ఎక్కువ వస్తాయి. గవర్నర్ వ్యవస్థ ఎన్నిసార్లు ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ మిస్యూజ్ అయింది, ఇవన్నీ కూడా కలిపి చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఇవి ఆ ఫార్మాట్ అనేది, అంటే ఎట్లా ఏమేమి పెడితే మార్క్స్ ఎక్కువ వస్తాయి అనేది నేను చెప్తాను. భారత రాజకీయ వ్యవస్థలో గవర్నర్ పాత్ర, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఎస్సే. రెండోది, పార్టీ ఫిరాయింపుల చట్టం సవరణల యొక్క ఆవశ్యకత. యాంటీ డిఫెక్షన్ లా, నీడ్ ఫర్ రిఫార్మ్స్, నీడ్ ఫర్ అమెండ్మెంట్స్. పార్టీ ఫిరాయింపుల చట్టం సవరణల యొక్క ఆవశ్యకత, ఇది రెండో ఎస్సే. ఎందుకు బాగా న్యూస్లో ఉంది? ప్రతి చోట మీరు చూడండి, పార్టీ ఫిరాయింపు అనేది కామన్ అయిపోయింది. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం. ఇది రాసేటప్పుడు ఆయారాం గయారాం. మ్యాకియావెల్లి, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవరుండరు. ఇట్లాంటివి రాసారనుకోండి అందంగా ఉంటుంది కదా. సో అవన్నీ చెప్తాను. కాకపోతే బేసిక్స్ నేను ముందు రోజే చెప్తాను, మీకు ఏ ఎస్సే చెప్పబోతున్నానో మీకు అసలు బేసిక్స్ చదివిస్తే దాన్ని అందంగా ఎలా తీర్చిదిద్దాలో నేను చెప్తాను. అంటే దానికి ఎగ్జామ్లని ఇంప్రెస్ చేసే విధంగా ఎలా చేయాలో నేను చెప్తాను. మీరు మొత్తము అసలు పార్టీ ఫిరాయింపు అంటే 52వ రాజ్యాంగ సవరణ 1965, 1985 ఇంత డీటెయిల్స్ అడగండి. ఓకే, ఐల్ గో ఇంటూ మీకు ఎలా చెప్తాను. 52nd అమెండ్మెంట్ 1985 తర్వాత వచ్చిన జడ్జిమెంట్, కిహోతు హోలహాన్ వర్సెస్ జోచిల్లు జడ్జిమెంట్ మీరు రాయాలి, జనరల్గా అలా రాయాలి అని చెప్తాను. అవి నేర్పిస్తాను. అంటే ముందు రోజు మీకు ఎస్ఐ టాపిక్ ఇచ్చి నెక్స్ట్ రోజు మీకు నేను చెప్తాను స్ట్రక్చర్స్ మీ చదువుకు వస్తే. ఓకే, సో ఇట్లా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఇంకోటి, సంకీర్ణ ప్రభుత్వాలు సవాళ్ళు. సంకీర్ణ ప్రభుత్వాలు సవాళ్ళు లేదా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు. భారతదేశంలో బలపడుతున్న ప్రాంతీయవాదం, నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్, అండ్ హౌ ద రీజనలిజం ఈస్ బీయింగ్ increased or developed in India. Is the regionalism threat to nationalism in India? 20 questions. Even this topic is also very, very important. Okay, is the regionalism a big threat to nationalism in India? Ante ప్రాంతీయవాదం జాతీయవాదానికి పెద్ద సవాలా, పెను సవాలా? ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇది చూస్తే ఇది పాలిటీ క్వశ్చన్. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటే ఇట్స్ అ పాలిటిక్స్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనమాట. ఓకే, అలా ఇంకా చాలా టాపిక్స్ మీ క్లాసులో చాలా చెప్తాను. తర్వాత కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పండి, థింక్ ఇట్ ఓవర్. సమకాలీన భారత సమాజంలో సామాజిక సమస్యలు ఏంటి, సామాజిక అంశాలు ఏంటి పక్కా చెప్తా. అంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సినవి.
చెప్తా. నేను క్వశ్చన్ పేపర్ ఇస్తే ఏమి ఇస్తాను చెప్పనా? భారత జనాభాలో యువ జనాభా పెరుగుదల, దీనికి సంకేతం అంటే ఏ దిశగా ముందుకెళ్తున్నాం, ఇది పెను సవాలా పెనుబాంబా లేదా ఇది లాభదాయకమా, అలాంటి క్వశ్చన్ ఇస్తా. అర్థమైందా? భారత జనాభాలో యువ జనాభా పెరుగుదల ఇది అణుబాంబా లేకపోతే భారత్ పెరుగుదలకి ఇది అణ్వాస్త్రమా, అలాంటి టాపిక్ చెప్తాయి అనమాట నేను. ఓకే, దిస్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. సో the growth of youth population, the increase of youth population in the Indian population, is it an asset or is it going to be a demographic disaster? This might be a question. Second, in సామాజిక సమస్యలు దానిలోనే రెండో అంశం, సమాజంలో జరుగుతున్న అంశాల్లో రెండో అంశం, స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధం చేయటం నీకు ఇష్టమా? అంతే క్వశ్చన్. ఎస్ఐ సామాజిక సమస్య కదా అది, మనం ఇగ్నోర్ చేస్తే ఎలా? గే మ్యారేజెస్ షుడ్ దే బి లీగలైజ్డ్, అంతే. డూ యూ సపోర్ట్ లీగలైజేషన్ ఆఫ్ గే మ్యారేజెస్? ఇది ఒక క్వశ్చన్. ఓకే, తర్వాత సామాజిక అంశాలు, సమాజం, మనందరం ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అందరూ చదువుతారు, అందరు రాస్తారు. మహిళా భద్రత, భారతదేశంలో మహిళలకి నిజంగా భద్రత ఉందని నువ్వు భావిస్తున్నావా? ఉమెన్ సేఫ్టీ, యూపీఎస్సీలో మొన్న ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఊయలూపే చెయ్యే పరిపాలించే హస్తంగా మారవచ్చు. ఊయలూపే చెయ్యే పరిపాలించే హస్తంగా మారవచ్చు. సో సోషల్ ఇష్యూ కదా. అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ హౌ యూ ఫేర్ ఇన్ యువర్ యూత్ఫుల్ ఇయర్స్ బట్ హౌ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ట్విలైట్ ఇయర్స్ రియలీ కౌంట్. నువ్వు యువతగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందని కాదు, నీ వృద్ధాప్యంలో నీ జీవితం ఎలా ఉందనేదే నీ జీవితం, నీ చరమాంకంలో నీ జీవితం ఎలా ఉందనేదే నీ జీవితం యొక్క పరమార్థం తెలియజేస్తుంది. Am I clear? అంటే how we are taking care of old people, what are the social challenges, what are the economic challenges, and అలానే న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసే సోషల్ ఇష్యూ. అవి కాకుండా ఇంకా చాలా సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. మహిళలకు సంబంధించిన అంశాలు, బాలలకు సంబంధించిన అంశాలు, బాలల హక్కులకు సంబంధించి, మానవ హక్కులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా సఫాయి కర్మచారికి చెందిన అంశాలు, తర్వాత మనం గమనిస్తే దివ్యాంగులకు చెందిన అంశాలు, నెవర్ యూజ్ ద వర్డ్ వికలాంగులు, నెవర్ యూజ్ ద వర్డ్ డిసేబుల్డ్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ దివ్యాంగులకు సంబంధించిన అంశాలు. ఇటువంటివన్నీ కూడా సమాజంలో వస్తున్న అంశాలు. ఇవన్నీ పక్కన పెడితే మారుతున్న సంస్కృతి, భారతదేశంలో మారుతున్న సంస్కృతి, మనం ఎటువైపు వెళ్తున్నాం? గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ మనల్ని మార్చేస్తుందా? సోషల్ మీడియా మనిషి జీవితంలో చొరబాటు చేసేసుకుంది. సోషల్ మీడియా అనేది ఎంతవరకు మనకు అవసరం? ఇవన్నీ కూడా సమాజానికి చెందిన అంశాలు. వీటన్నిటిని రాయటం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎట్లా రాయాలి అనేది. ఇటువంటి అంశాలన్నీ మనం క్లాస్లో చర్చించుకుంటాం అనమాట. సో అదేవిధంగా ఆర్థిక వృద్ధి మరియు న్యాయపరమైన అంశాలు, ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్. న్యాయం కాదు, జస్టిస్ అంటే ధర్మపరమైన అంశాలను రాయాలి. లీగల్ ఇష్యూస్ని న్యాయపరమైన అంశాలను రాయాలి. చట్టబద్ధమైన జస్టిస్, న్యాయపరం. ఓకే, ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్. అసలు ఇష్యూస్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అనే కాన్సెప్ట్లో ఏముంటాయి, అసలు ఏంటి దాని స్టోరీ అంటే, ఇప్పుడు భారత ఆర్థిక వృద్ధి అనేది ఎలా ఉంది, అదేవిధంగా ప్రధానమంత్రి గతి శక్తి యోజన భారతదేశ రూపురేఖల్ని ఎలా మార్చబోతోంది. గతి శక్తి యోజన, బ్యాంకింగ్ వ్యవస్థలో తగ్గుతున్న నిరర్ధక ఆస్తులు ఎన్పిఎస్,
ఓకే, ప్రపంచం మొత్తం రెసిషన్లోకి వెళ్తుంది, ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుంది. ద వరల్డ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద రెసిషన్. హౌ ఇండియా కెన్ విత్ స్టాండ్. తర్వాత కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పెను మార్పులు ఏంటి? ఓకే, పాపులిజం వర్సెస్ వెల్ఫేరిజం, సంక్షేమ పథకాలు, ప్రజాకర్ష పథకాలు, రెండిట్లో నీ మద్దతు దేనికి, ఎలా బ్యాలెన్స్ చేయాలి? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతవరకు ప్రజలకు మేలు చేకూర్చింది? ఓకే, ఇట్లాంటివన్నీ కూడా దీనిలో వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా దీనిలో మీరు కాంటెంపరీగా చదువుకోవాలన్నమాట. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ గురించి రావచ్చు. తర్వాత మీకు ఇన్ఫ్లేషన్ తర్వాత అగ్రికల్చర్, వ్యవసాయ సంక్షోభం, వ్యవసాయ రంగం గురించి ఒక ఎస్సే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి గట్టిగా. తర్వాత భారతదేశంలో సర్వీస్ సెక్టర్, అది నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, మన పొరుగు దేశాలన్నీ ఆర్థిక పరంగా సంక్షోభంలో చిక్కున్నాయి. అటుపక్క పాకిస్తాన్, ఇటుపక్క శ్రీలంక, దగ్గరలో ఉన్న నేపాల్, భూటాన్ కూడా పెద్ద దూరంలో లేవు. అంటే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ టైంలో భారతదేశం ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, రెడీగా ఉందా? ఇట్లా రకరకాల టాపిక్స్ భిన్నంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత భారతదేశ చారిత్రక మరియు వారసత్వ సంస్కృతి, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అసలు భారత సినిమా, ఇండియన్ సినిమా అండ్ ఇట్స్ ఎవల్యూషన్ చదివారా? అసలు ఇలాంటి ఎస్సే వస్తాను ఊహించాను. భారత సమాజం పైన, భారత సంస్కృతి పైన భారతీయ దేశం యొక్క చిత్రాల యొక్క పాత్ర. ఓకే, అదేవిధంగా వారసత్వ సంస్కృతిని కాపాడుకోవడం ఎలా, కల్చరల్ హెరిటేజ్. ఓకే, అది ఈ మధ్య మనం యునెస్కోకి ఏమేమి నామినేట్ చేసాం, ఇది ఆల్రెడీ తెలంగాణ మీరు తెలుసు, రామప్ప టెంపుల్ గురించి కూడా, అలాంటివన్నీ ప్రతిదీ కనెక్ట్ చేసుకుంటూ రాయాలి. అదేవిధంగా కల్చరల్ హెరిటేజ్ సంబంధించిన అంశాలు చూస్తే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాత్ర కానీ, లేకపోతే మీకు రకరకాల ఇవి ఉంటాయన్నమాట. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఈ కార్యక్రమం సంబంధించి స్పెషల్ క్వశ్చన్ రావచ్చు. ప్రసాద్, మన రాష్ట్రపతి గారు వచ్చి ప్రసాద్ లాంచ్ చేసి వెళ్ళారు కదా, ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు ప్రసాద్ లాంచ్ చేయడానికి? ఏ ప్రాంతం వెళ్ళారు? ప్రసాద్ అనే స్కీమ్ రాష్ట్రపతి గారు తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళారు? ఒకళ్ళు శ్రీశైలం అంటారు, ఒకళ్ళు భద్రాచలం అంటారు. నిన్న తెలంగాణ హెల్త్ రిపోర్ట్ రిలీజ్ అయింది, తెలుసా? పోనీ ఐఎంఆర్ రేటు, ఎంఎంఆర్ రేటు అన్ని తగ్గినాయి. ఆ హెల్త్ రిపోర్ట్ టైటిల్ ఏం చెప్పండి? సాహిల్, హెల్త్ రిపోర్ట్ టైటిల్ ఏం చెప్పు? టువర్డ్స్ ఆరోగ్య తెలంగాణ. హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్ అట్ ఎవ్రీ స్టేజ్ టువర్డ్స్ ఆరోగ్య తెలంగాణ. ఓకే, సో మిమ్మల్ని డేటా ఇంకా అడగల, హెడ్డింగ్ అడిగాను, అది విషయం. మీరు చదివితే మెయిన్స్ పాస్ అవుతారు. చదివింది రాపిచ్చే బాధ్యత నాది, కానీ పూర్తిగా చదవకుండా ఉండి నేను పాస్ అవ్వాలంటే కష్టం. చదివింది నేను రైటింగ్ హెల్ప్ చేస్తాను, దాన్ని ఎలా అక్షర రూపంలో పెట్టాలో నేర్పిస్తాను. మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే దాన్ని ఎలా పెడితే మనకు మార్క్స్ వస్తే చేయగలరు. ఆ ప్రోడక్ట్ లేకపోతే, తెలంగాణ హెల్త్ రిపోర్ట్ వచ్చింది, నేను చదివాను, నేను టీఎస్పీసీ రాయట్లా, యూపీఎస్సీ కూడా అది పనికిరాదు, బట్ చదువుకొచ్చాను. మీకోసం కాదు, నా కోసం చదివాను ఫస్ట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ విచ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. అర్థమైందా? ఈ మార్క్స్ ఇప్పుడు హెల్త్ గురించి ఆన్సర్ రాసేటప్పుడు, ఎస్ఏ రాసేటప్పుడు 2 మార్కులు పెరుగుతాయి. మీరు నీట్గా హెల్త్ రిపోర్ట్లో తెలంగాణలో ఈ మధ్య ఇలా వచ్చింది అని రాస్తే అక్కడే అడ్జస్ట్ చేస్తాం. అది లేకపోతే డేంజర్. మౌలిక వసతులు, తెలంగాణ అడవులు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు చెప్పండి, క్రిప్టో కరెన్సీ ఇంపార్టెంటా కాదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా కాదా? చాట్ జీపీటీ ఇంపార్టెంటా కాదా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సూపర్ కంప్యూటర్స్, ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్ ఎస్ఎన్టీలో. అలానే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ అండ్ డిఫెన్స్, ఇస్రోస్ అచీవ్మెంట్స్, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ. కంపల్సరీ బయోటెక్నాలజీ చదవాల్సిందే. ముఖ్యంగా జిఎం మస్టర్డ్ ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు బయోటెక్నాలజీ కంపల్సరీ చదవాల్సిందే. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ విత్ బేసిక్స్ మాత్రం ఒకసారి చూసుకోవాలి మీరు. అంటే ఏంటని తెలియాలి కదా. అంతేందుకు చాట్ జీపీటీ మీద నేను మంచి వీడియో పెట్టాను, ఆ నోట్స్ రాసుకోవడం చాలా అయిపోద్ది మీకు ఎస్సే. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చదవకుండా మెయిన్స్కి వెళ్తే మహాపాపం. కరెక్టా కాదు? నేషనల్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రిపేర్డ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ఈపి 2020? ఒక నోట్స్ ప్రాపర్గా ఎవరు ప్రిపేర్ చేసుకున్నారు చెప్పండి. ఓకే, ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. The challenges of National Education Policy 2020. What are the reforms you expect in National Education Policy? How it is going to change the classrooms? The fate of the nation is being, the nation building is done in the classrooms, in the nation's classrooms. Desa pragati taragati gadullo undi. The nation's building is being done and the nation progress is being made in the classrooms. It is being made in the classrooms. So RT Act, women education, skill development, and definitely sustainable development goals, and how India is faring and how Telangana is faring in SDGs. Sustainable development goals, how India is faring and how Telangana is faring in SDGs. Am I clear? At the same time, research, where we are lagging, and these are all the topics which we are going to discuss, which we have to. These are most important topics in essay. Unless you do little bit of homework, what do you want me to do in the classroom? You prepare at least one paragraph on all these topics. I will teach you how to impress the examiner by writing good points. I'll help you in guiding. But you have to know, but you should know, what is the basic difference between ChatGPT and Google? What is Internet of Things? Okay? And what is artificial intelligence? How it's going to revolutionize the world? And how RT is going to help, right? Education is going to help the new generation in the upcoming days, upcoming years. All these things. Done? So my classes will be I'll be teaching both in English and also in Telugu. Okay, don't worry about that. I'm fluent in both the languages. I can teach in both the languages. Mostly running notes I'll dictate. And one more important thing, from February 15th, from February 15th till May end. And 2-3 things, don't ask me when the classes will complete. I'll be actually inquiring about the date of their exam. Based on that, flow will go. If the exam is in June, we'll be completing 20 days before the exam.
If it goes, if I could complete 1 month before, it's good. Minimum 20 days before the exam, we'll complete the syllabus. And second thing, if you have any problem with any teacher, you don't worry about that. I will personally take care of that. Okay? You need not worry and don't take it to heart. Okay? Basically, writing skill is more important than the subject. I will come and give the answers for that class also. Don't worry about that. I'll personally take care of it. And February 15th onwards, I'll personally. Except when I'm out of station 1 or 2 days in between. ఎప్పుడైనా వారానికి ఒకటి సార్లు ఎప్పుడైనా బయటకు వెళ్తే ఒక రోజు అట్లా వెళ్తాను కానీ మాక్సిమం ఎవ్రీడే వస్తాను. ఫిబ్రవరి 15 నుంచి మీకు ఎగ్జామ్ ముందు వారం 10 రోజులు 15 రోజులు సిలబస్ అయిపోయేంత వరకు ఐ విల్ బి విత్ యూ. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. డన్. సో విత్ దిస్ ఇంట్రడక్షన్ ఐ విల్ కంక్లూడ్. In between, if possible, will come February 15th onwards. Damn sure I'm going to take these classes. And before that, ఈ 15 రోజులు మీరు ఏం చేయాలి అంటే, యువర్ టాస్క్ ఈస్, ఈరోజు నేను చెప్పిన లెక్చర్ ఉంది కదా, దానికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏం చదువుకురావాలి, ఎట్లా చదువుకురావాలి. కాస్త బేసిక్స్ చదువుకురండి. హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా, హౌ టు ఇంప్రూవ్ ఇట్. న్యూట్రిషన్ ఈజ్ అ సోషల్ ప్రాబ్లమ్. పౌష్టికాహార లోపం, న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్. You have to prepare at least what is the proper definition of malnutrition. Okay, so agriculture, women, nutrition, and even in economy, if you see, there are various issues. For example, corporates and stock markets. Right now, Adani Group, the issue of Adani. Anyhow, by tonight you'll get a video. What is the problem? Entire episode I'll make a video on that by tonight. And even 75 years, Azadi Ka Amrit Mahotsav, Amrit Kal, India's achievements and challenges, star mark essay. Azadi Ka Amrit Mahotsav, 75 వసంతాల భారతావని, సవాళ్ళు, సాధించింది ఏంటి, సాధించాల్సింది ఏంటి, అమృత్ కాల్లో మనం చేయాల్సింది ఏంటి, ప్రతి పౌరుడు చేయాల్సింది ఏంటి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, స్టార్ మార్క్ క్వశ్చన్. UN reforms, star mark question, though it is not directly in our syllabus. Okay, so I think mostly in economy, infrastructure is the most important topic, or banking, or complete populism, populist schemes. These are the important topics. I think I have covered most important areas.